వీళ్ళందరూ హీరోలు డైరెక్టర్లు కాదు, బిజినెస్ మ్యాన్ వీళ్ళంతా. ఒక పక్కా కమర్షియల్ బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచించాలో వీళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకోవచ్చు. వీళ్ళకి ఏంటి అంటే జనాలు వాళ్ళ దృష్టిలో ఒక గొర్రెలు. సో ఆ గొర్రెల దగ్గర ఉన్న డబ్బుని ఎట్లయినా సంపాదించగలగచ్చు అనే పాయింట్ వాళ్ళకి తెలుసు. ఎట్లయినా చాలా మంది సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ ఉంటారు, స్ట్రెస్ ఎక్కువ ఉంటది, నార్మల్ ఆడియన్స్ ఉంటారు, రోజు కూలీ నాలి చేసుకునే వాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఉంటాయి. వీళ్ళందరి దగ్గర ఉన్న డబ్బులు ఎట్లనో ఒకట్లా గుంజగలగాలి. అందుకే వాళ్ళు యూజ్ చేసుకున్న మీడియం సినిమా. ఒకప్పుడు జనాలకు అది చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అల్లు అర్జున్ తన ఆర్మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాడు కదా. అల్లు అర్జున్ కి తెలుసు అది ఆర్మీ కాదు, ఎర్రి పుష్పాలు అని చెప్పి. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనగలిగేది ఎవరు? వాళ్ళంతే, నిజంగానే వాళ్ళు ఎర్రి పుష్పాలే. ఆ ఫీలింగ్ అల్లు అర్జున్ కి లేకపోతే టికెట్ తెగేది ఒక చిరంజీవి ఫ్యాన్ దే. అసలు సినిమా ఎందుకు రేట్లు పెంచినట్టు? పుష్ప సినిమాలో ఏముందని? అదేం హై బడ్జెట్ సినిమా. హై బడ్జెట్ లో ఆ బడ్జెట్ అంతా హీరో రెమ్యూనరేషన్ కే కదా. అందులో ఏమైనా గ్రాఫిక్స్ ఉన్నాయా, లేకపోతే దశావతారం సినిమాలో లాగా పెద్ద గొప్ప మేకప్ లో చేసేది ఉందా? ఏముందా? ఆ అడవిలో మాసిపోయిన లుంగీలు చొక్కాలు అవే కదా. దానికి ఏం హై బడ్జెట్, అసలు ఏం ఖర్చు ఉంది? కేవలం హీరో రెమ్యూనరేషన్. ఆ రెమ్యూనరేషన్ ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కి వీళ్ళు మా హై బడ్జెట్ సినిమా అని చెప్పి మళ్ళా దాని గురించి రేట్లు పెంచి ఇట్లా ఇష్టం వచ్చినట్టు బాదుతున్నారు. ఇంకా జనాలు ఎట్లయినా సినిమాకి బానిసలు అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లో పెంచుకుంటూ వెళ్తున్నారు. దీని అన్నిటికీ ఫస్ట్ మెయిన్ పెద్ద హెడ్ ఎవరు అంటే రాజమౌళి. మోస్ట్ కమర్షియల్ బిజినెస్